వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. క్యాన్సర్ పై ప్రజా అవగాహన కరపత్రాల విడుదల. ఐఎంఏ ఉదయానంద ఆసుపత్రి ఆధ్వర్యంలో ర్యాలీ. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రుణాలు పంపిణీ చేసిన ఆర్యం రమణ. శ్రీ కోదండ రామాలయంలో లోక కళ్యాణార్థం సూర్యారాధన, అరుణ హోమం, నవగ్రహ హోమాలు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో తాగునీటి కొరత, మూలన పడిన వాటర్ ప్లాంట్. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్ సమీక్ష. నంద్యాల జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి కలెక్టర్ రాజకుమారి. ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులను ప్రోత్సహించండి జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, శ్రీముఖం ఆహ్వాన పత్రిక విడుదల. నంద్యాల ఐఎంఏ ఉదయానంద క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉదయానంద ఆసుపత్రి వైద్యులు భార్గవరెడ్డి, క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ సాయి ప్రణీత్, డాక్టర్ నాగ సుదర్శన్ రెడ్డి, క్యాన్సర్ మెడికల్ వైద్య నిపుణులు డాక్టర్ సుస్మిత, క్యాన్సర్ రేడియేషన్ నిపుణులు డాక్టర్ సురేఖల నిర్వహణలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం ఉదయం ఉదయానంద క్యాన్సర్ ఆసుపత్రి నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు క్యాన్సర్ వ్యాధిపై ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏఎస్పీ జావలి ఆల్పోన్స్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏఎస్పీ జావలి, మాజీ పార్లమెంటు సభ్యులు పోచ బ్రహ్మానందరెడ్డి, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ జి రవికృష్ణ, ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి గుర్తించగానే భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, క్యాన్సర్ వ్యాధి ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా క్యాన్సర్ను ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య వసతులతో నయం చేయవచ్చనన్నారు. క్యాన్సర్ వ్యాధి లక్షణాలు రాకమునిపే కొన్ని క్యాన్సర్లని ముందస్తుగా కనుక్కునే పరీక్షలు చేయించుకోవడం అవసరమన్నారు. క్యాన్సర్ వ్యాధి చికిత్సలు ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు ఉచితంగా అందుతున్నాయన్నారు. నంద్యాల ఉదయానంద క్యాన్సర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ చికిత్సల అత్యాధునిక వసతులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యాన్సర్ అవుతుందేమో అని కెన్ కమ్ అండ్ గెట్ ఇట్ డన్. అల్ట్రాసౌండ్ కంటే బెటర్ పికప్ ఉంటుంది. Here we have the mammography for the breast screening. Is it ophthalmoscopy? Yes. Mammography machine. The ultrasonography it is done through for the breast screening we do. Screening. This belongs to Reliance Factory Note and this is the mammography. We do leakage and treatment is required after doing colposcope. So we do leak machine treatments out there. And also
మేడం మేడం ఒకసారి ఇటు చూడండి. Once the picture is taken through reports, we can publish them. And the radiologists can see the pictures images of them. Actually, we are charging 3,000 now. Now it is an offer 600. We decreased for the price. Market price is roughly 2,500 to 3,000. Not less. నాకు జనికి వచ్చాను చెప్పారు మీరు. ఓకే మేడం. బ్రో ఓకే మేడం, మూవ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసిన ఉదయానంద హాస్పిటల్స్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ వచ్చిన ఎంఏ వాళ్ళకి అండ్ ఉమెన్ డాక్టర్స్ వీళ్ళకి అండ్ ఇక్కడ ఉన్న హాస్పిటల్ యాజమాన్యం అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే. దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వీళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు, వాకర్ ర్యాలీ అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ గురించి అందరికీ తెలిసినా కూడా భయం వల్ల ఎవరు ముందుకు రావట్లేదు. డాక్టర్ గారు కూడా చెప్తున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్ కాస్ట్ అదంతా పెద్దగా లేకపోయినా అందరూ చాలా వరకు ఆరోగ్యశ్రీలో కవర్ అయినా కూడా చాలామంది భయం వల్ల స్క్రీనింగ్ కూడా చేయించుకోవట్లేదని చెప్పి. సో ఈ ఇనిషియేటివ్ ద్వారా ప్రజల్లోకి అంటే ఒక మెసేజ్ వెళ్ళాలి, అంటే స్క్రీన్ చేయించుకుంటే త్వరగా క్యూర్ చేయొచ్చు క్యాన్సర్ అనేది, అండ్ అది డెడ్లీగా మారకుండా ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పి ఒక మెసేజ్ వెళ్తుందని కోరుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్లీ మా డిపార్ట్మెంట్లో కూడా విమెన్ పోలీస్ కానిస్టేబుల్స్ కానీ లేకపోతే మెన్ కానీ చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా స్ట్రెస్ అనేది. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నంద్యాల ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో రుణ విస్తరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నంద్యాల రీజనల్ ఆఫీస్ నందు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆర్ఎంఎస్ పివి రమణచే 7,20,00,000 విలువ గల వివిధ రకాల రుణాలు మంజూరు చేయటం జరిగింది. కావున ఈ సందర్భంగా ఆర్ఎంపీ వి రమణ మాట్లాడుతూ క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో గృహ, వాహన, వ్యక్తిగత, విద్య మరియు ఆస్తి తనఖా రుణాలు అతి తక్కువ వడ్డీతో త్వరితగతిన రుణాలు మంజూరు చేయటం జరుగుతుందని, ఫిబ్రవరి 15, 2025 తేదీ వరకు రిటైల్ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు మరియు వడ్డీ రాయితీ కలదు.
కావున ఈ అవకాశాన్ని ఆంధ్రప్రగతి బ్యాంక్ ఖాతాదారులు మరియు ప్రతి ఒక్క వినియోగదారుడు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. రాజేష్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ ఏర్పాటు చేసిన ఈ రుణ విస్తరణ కార్యక్రమానికి ఇచ్చేసిన ఖాతాదారులకి, మా బ్యాంకు సిబ్బందికి, రీజనల్ ఆఫీస్ స్టాఫ్కి, మీడియా వారికి అందరికీ కూడా శుభోదయం అండి. మన నంద్యాల రీజన్ పరిధిలో మా రీజనల్ ఆఫీసు 60 శాఖలు మా రీజన్లో ఉన్నాయి. 60 శాఖలు కలిపి 4,830 కోట్ల టర్నోవర్కి మొన్న జనవరి 31 నాటికి జరుగుతుంది. దీనికి మా ఖాతాదారుల అండదండల దానికి మా ప్రధాన కారణంగా మేము భావిస్తున్నాం. ఈ ఖాతాదారుల సేవలో మరింత మేము ముందుకెళ్తామని కూడా, అగ్రగామిగా మా బ్యాంక్ నిలుస్తుందని కూడా మేము ఆశిస్తున్నాం. ఈ ఖాతాదారుల అండదండలతో, వారి సహాయ సహకారాలతో మేము ఈ స్థాయికి చేరుకోగలిగాం. మా బ్యాంకు రుణాల విస్తరణ కోసం మరియు త్వరితగతిన రుణాలు మంజూరు చేయడానికి 3 సరళ రుణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రుణాల శాంక్షన్ కోసం ప్రత్యేకంగా 3 సరళ రుణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి నంద్యాలలో, ఒకటి వెలుగోడులో, ఒకటి ఆలగడ్డలో చేయడం జరిగింది. ఉన్న 60 శాఖల ఖాతాదారులకి ఇతోధికంగా రుణాలు మంజూరు చేయడానికి మరియు త్వరితగతిన రుణాలు మంజూరు చేయడానికి కూడా మేము ఈ సరళ రుణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సరళ రుణ కేంద్రాల పరిధిలో మన నంద్యాల రీజియన్లో మన ఈ గత 3 నెలల్లో రిటైల్ రంగానికి 20 కోట్ల రుణాలని శాంక్షన్ చేయడం జరిగింది. వాస్తవంగా మన దసరా సంక్రాంతి అప్పుడు ఇచ్చే లోన్లకి మనం సర్వీస్ ఛార్జీలు ఇది మినహాయింపు మరియు ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది. అది మామూలుగా జనవరి 31కి అయిపోయింది. కానీ ఖాతాదారుల యొక్క అభ్యర్థనల మేరకు ఈ పథకాన్ని 15 ఫిబ్రవరి వరకు విస్తరించాము. అంటే ఈ సదుపాయాన్ని 15 ఫిబ్రవరి వరకు ఖాతాదారులు వినియోగించుకోవచ్చు. ఈ రిటైల్ రుణాలు తీసుకునే ఖాతాదారులకి మన మార్టిగేజ్ ఛార్జీలు మరియు ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు అనేది ఉండడం జరుగుతుంది. మరి ఒకటి మనకి రుణ సదుపాయంలో మేము ఇంకో ముఖ్యంగా ఖాతాదారులకు చెప్పేది ఏంటంటే, హౌసింగ్ లోన్ కింద ఇచ్చేది మిగతా బ్యాంకులన్నీ ఐటీ రిటర్న్స్ ఉంటేనే రుణాలని, హౌసింగ్ రుణాలను శాంక్షన్ చేస్తారు. ఇంటి నిర్మాణం కోసం కానీ, ఇంటికి కొనుగోలు చేయడానికి కానీ. అదే మన ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఐటీఆర్ లేకపోయినప్పటికి కూడా మనం పట్టణ ప్రాంతాల్లో 10 లక్షల వరకు రుణం మంజూరు చేయడం జరుగుతుంది. వారి ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేకపోయినా కూడా 10 లక్షల వరకు రుణాలు మంజూరు చేయవచ్చు. అదే మల్టీపర్పస్ మార్టిగేజ్ లోన్ అని మనం ప్రాపర్టీని తనఖా పెట్టుకుని మనం 5 లక్షల వరకు పట్టణ ప్రాంతాల్లో మంజూరు చేస్తాం. ఆ తర్వాత హౌసింగ్ లోన్స్ రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కొద్దిమందికి మాత్రమే కలిగి ఉంటారు. లేని వాళ్ళు కూడా వాళ్ళ ఆదాయానికి సంబంధించిన ప్రూఫ్ కానీ మనకు సబ్మిట్ చేయగలిగితే మేము 7.5 లక్షల వరకు ఇంటి రుణాలని మంజూరు చేయగలం. ఇంకొకటి, మన డిపాజిట్స్ మీద కూడా అత్యధిక వడ్డీ ఇస్తున్న ఏకైక ప్రభుత్వ రంగ బ్యాంకు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు. ఖాతాదారులందరూ తమ మిగులుధనాన్ని మా వద్ద డిపాజిట్ చేసి అత్యధిక వడ్డీ పొందవలసిందిగా కోరుచున్నాము. ఈ ఖాతాదారుల కృషితో మీ అందరి సహాయ సహకారాలతో బ్యాంకు మరింత ముందుకెళ్తుందని మేము కోరుకుంటున్నాం. నాకు ధన్యవాదాలు. నంద్యాల సంజీవ్ నగర్లో వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో శ్రీ భగవత్ సేవ సమాజ్ ఆధ్వర్యంలో రథసప్తమి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణార్థం సూర్య ఆరాధన, అరుణ హోమం, నవగ్రహ హోమం మరియు సుదర్శన హోమం నిర్వహించడం జరిగింది. భక్తులు హోమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగిందని, ఈ ఒక్క హోమంతో శత్రువులపై సులభంగా విజయం సాధించవచ్చు, దుష్ట శక్తుల పీడ కూడా తొలగిపోతుంది. హిందూ మతంలో హోమానికి ఎంతో విశిష్టత ఉంది. హోమానికి మతపరమైన సంబంధమే కాదు, శాస్త్రీయ పరంగా కూడా సంబంధం ఉంది. పురాణాల కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు హోమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. జాతకాలు నమ్మేవారు ప్రతికూల ప్రభావాలు తొలగిపోవాలని కోరుకునే వారంతా సకాలంలో వర్షాలు కురవాలని హోమాలను నిర్వహిస్తుంటారు.
సంవత్సరాయ వదజ్జరా సంవత్సరాయ వదజ్జేర్ వనాయ వనవం అన్యతోరణ్యాయ దావర్తిస్వాహా సర్కావే గోవిందం అంతరాంతోత్తరం వరాయామే వశ్యం వార్యాయ మార్గానం కీర్తిర్ధ ఆనందం విజయేభ్యో విజ్ఞానం తనేభ్యో ప్రకటం ఉదాహరణ సమత్యగోసల అదే సురక్లమది విష్ణు అదే సురక్లమది వామిష అదే గిరి నమదేంద్ర అలయే సభాస్థానం విష్ణుతాజరకాచార్యద్ధం తనేభ్య బ్రహ్మచారిణం రాజేభ్య ఓం మే బిడసర్పిణమాలభదే అగ్నయే గుంసలం వాజవే దానవం సమానందాం వాజవే సూర్యాయ చక్షురావే స్వాహా మనశ్చంద్రమసే నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో దాతల సాయంతో ఏర్పాటు చేసిన శుద్ధజల యంత్రం నిర్వహణ లోపంతో మూలకు చేరింది. సుమారు 2 ఏళ్లుగా ఇది నిరుపయోగంగా మారింది. అధికారులు మరమ్మతులు చేయించకపోవడంతో రోగులు, వారి సహాయకులు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. గత్యంతరం లేక దుకాణాల్లో అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. శుద్ధజల యంత్రాన్ని వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు. నీళ్ళు ఎక్కడ తెచ్చుకుంటారు? బయటకు పోయి తెచ్చుకోవాలి. ఇక్కడ దగ్గర అయితే లేవు. బయట నీళ్ళున్నాయమ్మా? నీళ్ళున్నాయా? ఇబ్బంది ఉందా? ఇబ్బంది కంటాను. ఇప్పుడు తిందాం అనుకుంటే నీళ్ళు లేపాయా దానికి తెచ్చినాక తినాం. మంచి అలంకారం ఉంది. ఆధారాలు అన్నీ ఉన్నాయి. నీళ్ళు మట్టి లేవు. పెట్టుకోవాలి. ఆడ కూడా రాకుండా బయట కొనుక్కొచ్చుకోవాలి. మాత్రం కాదు ఆడ తెచ్చుకోవాలి, వేసుకోవాలి. పెట్టుకోవాలా తెచ్చుకోవాలి. లేకుంటే ఏలో నడుగుతావు నీళ్ళు లేవండి. ఏలోనా నా పేషెంట్లను అడిగి తీసుకోవాలా తాగాలి. అక్కడ పోయి బయటకు పోయి తెచ్చుకోవాల్సిందే. నంద్యాల జిల్లా ఏర్పడే 5 శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
ఈ బ్రహ్మోత్సవాలకు చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ని నియమించారని, దీనితో చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్ శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, అధికారులు, సిబ్బంది, అర్చకులు సమీక్ష సమావేశం నిర్వహించారు. శివరాత్రికి తరలివచ్చే భక్తులకు దర్శనం, మంచినీరు, పాతాళ గంగలో పుణ్య స్నానాలకు ఏర్పాట్లు, ట్రాఫిక్, వైద్య, ఆరోగ్య సేవలు, వాహనాల పార్కింగ్, పారిశుద్ధ్యం ఏర్పాట్లపై చంద్రశేఖర్ ఆజాద్ చర్చించారు. ముఖ్యంగా క్షేత్రానికి వచ్చే భక్తులకు మంచినీటి కొరత ఉండకూడదని, అలానే పాదయాత్ర మార్గములో మంచినీటి సరఫరా, హటేశ్వరం జల స్నానానికి ఏర్పాట్లు చేయాలని, భక్తులు క్యూ లైన్లో అధిక సమయం ఉండకుండా చూడాలని, అలానే క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండే భక్తులకు మంచినీరు, అల్పాహారం నిరంతరం అందించాలని చంద్రశేఖర్ ఆజాద్ అన్నారు. క్షేత్ర పరిధిలో అవసరమైన చోట్ల సమాచార సూచిక బోర్డులు అధికంగా పెట్టాలని, పారిశుద్ధ్యంపై శ్రద్ధతో చెత్త చెదారాలు తొలగించేలా సిబ్బందిని ఏర్పాటు చేయాలని, క్షేత్ర కూడళ్ల నుంచి పార్కింగు ప్రదేశాలకు మార్గసూచికలను ఏర్పాటు చేసుకుని భక్తులకు దేవస్థానం, వైద్యశాల, ఔషధాలను ముందస్తుగా సిద్ధంగా ఉంచాలన్నారు. అనంతరం ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ దేవస్థానం సిబ్బంది శ్రద్ధా భక్తులతో విధులను నిర్వహించాలని, ఇప్పటికే రూపొందించిన ప్రణాళిక అనుసరించి అన్ని దర్శనం క్యూ లైన్ల నిర్వహణ పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సమావేశానంతరం చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్ స్వయంగా వెళ్లి లడ్డు ప్రసాదాల విక్రయ కేంద్రాలు, దర్శనం క్యూ లైన్లు, క్యూ కాంప్లెక్స్లని పరిశీలించారు. నంద్యాల జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజకుమారి అన్నారు. పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లుగా డిప్యూటీ తహసీల్దార్లను కేటాయించాలని డిఆర్ఓను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లను ఏర్పాటు చేయాలని డిఎం అండ్ హెచ్ఎన్ను ఆదేశించారు. సంబంధిత పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని మున్సిపల్, పంచాయతీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మొదటి సంవత్సరం 14,272 మంది, జనరల్ విద్యార్థులు 1,418 మంది, ఒకేషనల్ విద్యార్థులు కలిపి మొత్తం 15,692 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే రెండో సంవత్సరం 12,271 జనరల్ విద్యార్థులు, 1,129 మంది, ఒకేషనల్ విద్యార్థులు కలిపి మొత్తం 13,400 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా లైటింగ్, తాగునీటి సరఫరా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని, నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని అన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ మిషన్లు మూసివేయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు డిఐఈఓ సునీత, ఇంటర్ పరీక్షల నిర్వహణ స్పెషల్ ఆఫీసర్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించడం వల్ల అధిక లాభాలు వస్తాయని, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ నరేంద్ర రెడ్డి, ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, డిఆర్డీఏ ప్రాజెక్టు శ్రీధర్ రెడ్డి, డిపిఎం నరేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో అధిక లాభాలను ఇచ్చే ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులను ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తున్న తీరు, తెన్నులను సమీక్షిస్తూ రైతుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి మండలంలో రైతుల అవగాహన కోసం 5 మోడల్ ప్రాజెక్టులు ఎంపిక చేయాలని సూచించారు.
ఇందులో అంగన్వాడీ కేంద్రం, పాఠశాల, హాస్టల్, 2 మహిళా స్వయం సహాయ సంఘాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన శ్రీముఖం ప్రధానార్చకుడు కిడాంబి వేణుగోపాలన్ పద్మశాలియ సంఘం వారికి అందజేశారు. బ్రహ్మోత్సవాల్లో స్వామి కళ్యాణోత్సవానికి ఉభయదారులుగా వ్యవహరించాలని పద్మశాలియ సంఘం సభ్యులకు శ్రీముఖం అందజేయడం అనాదిగా ఉన్న సాంప్రదాయం. ఇందులో భాగంగా మార్చి 11, 12వ తేదీల్లో బ్రహ్మోత్సవాల్లో జరిగే కళ్యాణానికి ఉభయదారులుగా వ్యవహరించాలని శ్రీముఖాన్ని పద్మశాలియులకు అందించారు. కార్యక్రమంలో పద్మశాలియ సంఘం అధ్యక్షుడు పబ్బు తులసీకృష్ణ, ఉప అధ్యక్షుడు సేవూరి మద్దిలేటి, అవ్వారి బాలాజీ, పెద్ద సుబ్బరాయుడు, బాక నరసయ్య పాల్గొన్నారు. సంపద్దివ్యాం మధువిజయన సన్నిధత్తాం సదామే సైషాదేవి సకల భువన ప్రార్థన అమృతవల్లి ప్రార్థన చెంచు లక్ష్మి. కళ్యాణం లోక కళ్యాణం, భగవంతుడికి కళ్యాణం, యావత్ ప్రపంచానికి కళ్యాణం కలిగేదానికి భగవంతుడికి కళ్యాణం చేస్తాం. అటువంటి కళ్యాణ సేవలో పూర్వజన్మ సుకృతం పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయుధాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సంవిదత్వ అని చెప్పినట్టు ఆ పద్మశాలీయ సరోవరంలో తటాకంలో పద్మశాలీయ వంశంలో అవతరించిన మహాలక్ష్మి యొక్క వైవాహికోత్సవం, కళ్యాణ ఉత్సవం లోక కళ్యాణానికి యావత్ ప్రపంచంలో ఉండే భక్తులందరికీ క్షేమం కలిగేదానికి చేసే ఒక వైభవం. అటువంటి కళ్యాణ ఉత్సవ సేవ అనేది మన ఒక యావత్ భారతదేశ అహోబిల క్షేత్ర పద్మశాలీయ సంఘ సభ్యులు నిత్యాన్నదాన సత్రం తరపున చేసే ఒక ఈ కళ్యాణ ఉత్సవ మహోత్సవానికి ప్రతి సంవత్సరంలో ఒక జంట, అనగా ఎగువ అహోబిలంలో ఒక దంపతులు, దిగువ అహోబిలంలో ఒక దంపతిగా ఒక జంటగా దాదాపు 500, 600, 1000, 2000 మంది సభ్యులు ఉంటారు. అటువంటి సభ్యుల తరపున ఎవరికో ఒక్కరికి ఈ ఒక కళ్యాణ ఉత్సవం కళ్యాణ దాత అనే ఒక బిరుదు కలిగి వారి ఒక భగవంతుని దగ్గరనే ఆ ఒక స్టేజ్ మీద వారిని కూర్చోబెట్టి సంకల్పించి వాళ్ళకి చేసే సంకల్పం వాళ్ళకే కాదు, ఆ కులంలో అవతరించిన, ఆ గోత్రంలో అవతరించిన యావత్ భక్తుడికి వస్తుంది. దానికి ఒక మనిషిని ఎవరో ఒకరు ఉన్నారు కాబట్టి అటువంటి వర్షానికి వాళ్ళకి ఆ ఒక అనుగ్రహంతో భగవంతుడు ఆ కళ్యాణ ఉత్సవ సేవను స్వామివారు అనుగ్రహిస్తారు. కనుక ఈ కళ్యాణ ఉత్సవానికి యావత్ భారతదేశమే కాకుండా దేశ విదేశాలు ఉండే భక్తులందరూ ప్రతి ఒక్కరూ ఆ కళ్యాణ ఉత్సవాన్ని, స్వామివారి కళ్యాణాన్ని దర్శించి వారి ఒక దివ్య దంపతులను ఒక పరిపూర్ణ అనుగ్రహం. గురుభ్యః, ఎవరు గురు అంటే గురుభ్యః తద్గురుభ్యశ్చ నమో వాకమధీమహే ऋणीमहे च तत्राद्यौ దంపతి జగతాంపతి. ఆ దంపతి అయిన శ్రీ భూమినీల చెంచు లక్ష్మీ నాయిక సమేత శ్రీ జ్వాలానరసింహ స్వామివారు, అదేవిధంగా దిగువ అహోబిల క్షేత్రంలో శ్రీ భూమినీల అమృతవల్లి నాయిక సమేత శ్రీ ప్రహ్లాద వరద లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క కళ్యాణ ఉత్సవాన్ని యావత్ ప్రపంచంలో ప్రత్యక్షంగా పరోక్షంగా స్వామివారిని దర్శించుకొని వారి అందరికీ సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదద్వందో దద్యాత్ అత్యంత వైభవాతిని కలగాలని చెప్పి మన అహోబిల మఠం పీఠాధిపతి వారు ఒక తరపున ముద్రకర్త అనే దాస్యనామం పొందిన నా ద్వారా దాదాపు 35 సంవత్సరాల నుంచి ఈ ఒక స్వామివారి అహోబిల మఠంలో వర్తమాన పీఠాధిపతి శ్రీవంచడవోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశుల వారు 46వ పీఠాధిపతి వారు వారి యొక్క సమక్షంలో ఈ యొక్క శ్రీముఖాన్ని ఈరోజు ఈ యొక్క పద్మశాలీయ నిత్య అన్నదాన సత్ర ప్రెసిడెంట్ అంటే అధ్యక్షుడు వారు వారి సభ్యులు అందరి తరఫున వారికి ఈరోజు స్వామివారి తరఫున అనుగ్రహిస్తాం కనుక దీన్ని తీసుకొని ప్రతి ఒక్కరికి తెలియపరిచి అందరినీ చేసి ఆహ్వానించేసి భగవంతుడే వారి యొక్క వైవాహికోత్సవానికి గ్రామే గ్రామే చకత్వ పదచరణయోహో మాం గృహీత్వ అని చెప్పినట్టు ఆ భగవంతుడు ఎగువ అహోబిలే నృసింహస్వామి జ్వాలా నృసింహస్వామి వారు, దిగువ అహోబిలంలో ఉండే ప్రహ్లాద వరద స్వామి వారు వారి యొక్క కళ్యాణ ఆహ్వానాన్ని ప్రతి ఒక్క పల్లెలకు వెళ్ళి భక్తుల్ని ఆహ్వానం చేసిన ఒక తత్వంగా ఈ యొక్క పార్వేట ఉత్సవం జరుగుతుంది. దాని మధ్యలో ఈరోజు అత్యద్భుతమైన మాఘమాస పంచమి తిథి, మాఘ పంచమి, చాలా ఉత్కృష్టమైన పర్వదినం. ఈ ఒక్క దినంలో
ఈ ఒక శ్రీముఖాన్ని వారికి స్వామివారి తరఫున అందజేస్తున్నాం కనుక వారందరూ క్షేమంగా ఉండాలని చెప్పి లక్ష్మీ శ్రీస్వామి వారు ఆచార్య వారి దివ్య చరణారంగంలో ప్రార్థించి సంతానం సంపదం లక్ష్మి ఆయుర ఆరోగ్య పూర్విక సేంద్ర సింహ పదద్వందో గద్యాది అత్యంత వైభవ శ్రీమద్ ఆదివంచన గోప యతీంద్ర మహాదేశికాయ నమః శ్రీమదే శ్రీవంచన గోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. క్యాన్సర్పై ప్రజా అవగాహన కరపత్రాల విడుదల. ఐఎంఏ ఉదయానంద ఆసుపత్రి ఆధ్వర్యంలో ర్యాలీ. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రుణాలు పంపిణీ చేసిన ఆర్యం రమణ. శ్రీ కోదండ రామాలయంలో లోక కళ్యాణార్థం సూర్యారాధన, అరుణ హోమం, నవగ్రహ హోమాలు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో తాగునీటి కొరత, మూలన పడిన వాటర్ ప్లాంట్. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్ సమీక్ష. నంద్యాల జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి కలెక్టర్ రాజకుమారి. ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులను ప్రోత్సహించండి జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, శ్రీముఖం ఆహ్వాన పత్రిక విడుదల. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. అంతవరకు సెలవు.